నిజంగా ఆనందించదగ్గ సమయం ఇది, దినం ఇది. కారణం, ఈ గ్రామంలో మీరు మునుపెన్నడూ వినని అద్భుతమైన సంగతులు బైబిలు నుండి ఈ 3 దినాలు మీరు వినబోతున్నారు. మానవ జీవితం బైబిలులో సంక్షిప్తమై ఉంది. మానవ జీవితానికి అవసరమైనవన్నీ కూడా పరమందున్న తండ్రి బైబిలుగా రాయించి పెట్టాడు. అంటే మనం ఎందుకు పుట్టాము, ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్న సంగతులన్నీ బైబిలులో దేవుడు రాయించి ఈ లోకానికి మనం రాకమునుపే పంపించిన తండ్రి ప్రేమగా అన్నీ చెప్పి ఈ లోకానికి పంపాడు. కానీ ఈ లోకానికి వచ్చిన కొద్ది రోజులకే మనిషి పంపించిన దేవుడిని, ఆయన చెప్పిన పనిని మరిచి లోక సంబంధమైన మనిషిగా మారి పుట్టించిన దేవుడికి, కష్టపడి పెంచుతున్న కన్నతండ్రికి అన్యాయం చేసిన వాడుగా మనిషి రోజు మిగిలిపోయాడు. దానిని పోగొట్టాలి, జన్మ పరమార్థం చెప్పాలి. జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ జీవితం పట్ల ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో నా సహోదరులు, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి అన్న ఒక సదుద్దేశంతో కన్వీనర్స్ అండి సభలు ఏర్పాటు చేశారు. అంతే. ఈ సభల వెనకాల మరొక దురుద్దేశం ఏమీ లేదు. చాలామంది మా గురించి తప్పుడుగా మాట్లాడుకుంటారు. ఏవో సంఘాలు కట్టడానికి సభలు పెడుతున్నారు అని, ఏదో తీసుకుని వెళ్ళిపోతారని. నేను హైదరాబాద్లో ఉంటానండి, మీరు వస్తానన్నా తీసుకెళ్ళలేను. నేను ఎక్కడికి తీసుకెళ్తాను? మా గురించి వెనకాల ప్రచారం ఏముంటుందంటే, వాళ్ళ సభలు పెడతారు, తీసుకెళ్ళిపోతారట. ఎక్కడికి? హైదరాబాద్ తీసుకెళ్ళిపోతానా? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు సత్యాన్ని దూరం చేస్తున్నారు. మా 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 కష్టం కానివ్వండి, ఇదిగో వేదిక మీద ఉన్న ఈ దైవజనుడు శ్రమలు కానివ్వండి, ఒకటేనండి. బైబిల్లో ఉన్నది దేవుడి పిల్లలకి చెప్పాలి. బైబిల్లో దేవుడు మనుషుల గురించి ఎంత లోతైన సంగతులు చెప్పాడో అవి చెప్పాలి అన్నది ఒకటే ఉద్దేశం తప్ప తీసుకెళ్ళిపోవడాలు, లాగేసుకోవడాలు, కట్టుకోవడాలు ఇవి మా జాబితాలో లేవు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట నమ్మకపోతే నేనేం చేయలేం. దేవుడు బైబిల్లో చెప్పిన మాట, పచ్చిక ఎక్కడుంటుందో గొర్రెలు అక్కడే ఉంటాయి. వెళ్ళిపోతాయి అంటున్నాడంటే నాకు డౌట్, నువ్వు సరిగా మేత వేయటం లేదు. నువ్వు మేత అయినప్పుడు వెళ్ళిపోతాయి. మేత వేసే బలం లేక వెళ్ళిపోతున్నాయి అని అనకూడదు. పేతురుగారితో అంటున్నాడు యేసుప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు. ఎందుకు మేపటం లేదు? ఎందుకు బక్క చిక్కుపోని? తప్పు నీ దగ్గర పెట్టుకున్నావు. విషయంలోకి వెళ్దాం. దేవుని పిల్లలారా, పరమందున్న తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకు జన్మనిచ్చేటప్పుడు నిజంగా మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా నా మాటలను ప్రసంగం వినాలి. భూమి మీద పుట్టిన మనిషి జీవితం తన ఇష్టం అనుకున్నాడండి. నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నాకు ఇష్టమైంది తింటాను, నాకు ఇష్టమైంది త్రాగుతాను అన్నాడు. అక్కడ వరకు పర్వాలేదు. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించిన పరమ తండ్రి నీకు ఇష్టమైనవన్నీ చేసి తిను, త్రాగు అన్నాడు. నీకు ఇష్టమైంది తిను, నీకు ఇష్టమైంది త్రాగు, నీకు ఇష్టమైన బట్టలు వేసుకో, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకో, నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని వివాహం చేసుకో, తప్పు లేదు. కానీ బ్రతుకుంది చూసేవు, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానని మాత్రం అనొద్దు. కారణం, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకడానికి కుదరదు. నీ జీవితం పట్ల కన్న తండ్రి ఒక సంకల్పంతో, ఒక కలకని నీకు జీవితాన్ని ఇచ్చాడు అన్నది వాస్తవం. బైబిల్లోనికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. 139వ కీర్తన. దయచేసి అందరూ ఈ కీర్తన మనం చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాము.
దేవుడు ఇందులో ఎంతటి జీవిత రహస్యాన్ని దాచిపెట్టాడో ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. 139వ కీర్తన మనం ప్రతిసారి చదువుకుంటాం. ప్రతి బర్త్డేకు ఇది చదివిస్తారు. ప్రతి బర్త్డేలోనూ ఈ కీర్తనలో ఉన్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాట మనందరికీ తెలుసు. 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది నమ్మేం కదండి అందరం. ఇది నమ్మేమా? ప్రతి బర్త్డేలోనూ ఈ వచనం చదువుతాం, దీన్ని నమ్ముతాం. ఏమని నమ్మాము? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏమండి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం నేను నమ్ముతానండి, ఈ వచనంలో ఉన్నది నా కోసమే అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. అంటే దేవుడు మిమ్మల్ని కన్నాడు, తల్లి గర్భంలో దేవుడు మిమ్మల్ని నిర్మించాడు అన్నది మీరు నమ్మారు కదా. వెరీ గుడ్. దేవుడి స్తోత్రం. చేతులెత్తిన వాళ్ళందరికీ జాగ్రత్తగా వినండి. ఒక ప్రశ్న వేస్తాను. 13వ వచనం నమ్మిన నువ్వు 16వ వచనం కూడా నమ్ముతావా నమ్మవా? ఆగాలి, నా వైపు చూడాలి. ఇప్పుడు 13వ వచనాన్ని నమ్మానన్నావు కదా, 16వ వచనం నమ్ముతావా? నేను అందులో ఏముందో చెప్పను, నమ్ముతాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ముందు 13 నమ్మి నువ్వు 16 నమ్ముతావు కదా, అమ్మ నమ్ముతారు. ఇప్పుడు 16 చదువుదాం. 16లో ఏముంది? ఇదిగో, నేను పిండంగా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవా తండ్రి నీ కన్నులు నన్ను చూశాయి, నన్ను చూడబట్టి రక్తపు ముద్దగా ఉన్న నేను మాంసపు ముద్దగా 3.5 కేజీల రూపంగా మారాను, లేకపోతే నా తల్లి గర్భం నుండి రక్తంగానే జారిపోయేవాడిని పిండంగా. పిండాన్ని దేవుడు చూశాడట. పిండాన్ని చూడటం ఏంటండి? మీరెప్పుడు చూశారు చెప్పండి? మీ బాబుని, మీ కొడుకుని కానీ, మీ కూతురుని కానీ మీరెప్పుడు చూశారు పిండంగా ఉన్నప్పుడా? 3.5 కేజీలు ముద్ద అయిపోయిన తర్వాత చూసాం మనం. పాలు పేరబెడితే మధ్యాహ్నం జున్ను పెట్టారండి. జున్ను ఎలా తయారవుతుంది చెప్పండి? పాలు పేరబెడితే ఏమైంది? జున్ను గడ్డ. రక్తాన్ని పేరబెడితే మీరు ఒక మాంసపు ముద్ద. 3.5 కేజీలు, 4 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బిడ్డ తల్లి గర్భంలో తయారవడానికి గల కారణం, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూశాయి. నన్ను నా దేవుడు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూశాడు, మిమ్మల్ని మీ దేవుడు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూశాడు. ఇప్పుడు 13వ వచనం నమ్మాము కదా, ఏంటి? నా అంతరింద్రియములు నీవే కలగజేసేదివి, అవి కలగ చేయడానికి నేను పిండంగా ఉన్నప్పుడే తండ్రి నీ కన్నులు నన్ను చూశాయి. బాగుంది. ఇప్పుడు మళ్ళీ చదువుతాం 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. లిఖితం అంటే రాసేసుకున్నాడు. ఏమి రాసుకున్నాడు చెప్పాలి నాకు? ఏమి రాసుకున్నాడు? నా దినములన్నీ అంటే తల్లి గర్భంలో ఏ రోజైతే నీకు శరీరాన్ని కట్టడం మొదలు పెట్టాడో, తల్లి గర్భంలోకి ఒక శుక్రకణంగా తండ్రి నుండి నువ్వు ఏ రోజైతే తల్లిలోకి వచ్చావో, ఏ రోజు నిన్ను నీ తల్లిలో ఉన్న అండంతో కలిపాడో, అప్పుడు అది పిండంగా ఏర్పడినది మొదలుకొని, ఇదిగో పలానా రోజు తండ్రిలో నుంచి నువ్వు వచ్చావు, తల్లితో కలిసావు, ఇదిగో నీ అండం పిండమయ్యింది, ఇదిగో పిండానికి మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 270వ రోజు అంటే 9వ నెల. ఆ 9 నెలలు కూడా తల్లి గర్భంలో రాసుకున్నాడట. అంటే తల్లి గర్భంలో నీ దినాలనేవి ప్రారంభమైన నాటి నుండే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమైపోయాయి? ఇది దేవుడి డైరీ. దేవుడు ఒక డైరీ రాస్తున్నాడు తెలుసా? అందరికీ డైరీలు రాసే అలవాటు ఉంటుందండి. కొత్త సంవత్సరాన్ని మొదలెడతారు. 2024 డైరీ తీసుకుని జనవరి 1వ తారీఖున ఏం చేశారు రాసుకుంటారు. అన్ని మంచి పనులు రాసుకుంటారు కానండి, వీళ్ళు అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తారు, రాసుకోరు. అంటే తర్వాత జనరేషన్లో ఎవడో ఈ డైరీ చదువుతాడు కదా, ఆ డైరీ చదివినప్పుడు అన్ని ఏమి రాసుకోవాలి? పేరిట మంచి పనులే రాసుకోవాలి. తర్వాత డైరీ చదివినోడు ఇది అంత ఉత్తముడు అనుకోవాలి. వ్యభిచారాలు చేస్తాడు, డైరీలో రాస్తాడా? దొంగతనాలు చేస్తాడు, రాస్తాడా? అబద్ధాలు ఆడతాడు, రాస్తాడా? ఎవరినో పచ్చిబూతులు తిట్టేశాడు, నేను భయంకరమైన పచ్చిబూతులు తిట్టాను ఈరోజు, రాసుకుంటాడా?
రాసుకోడు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. ఈ మొదట నేను ఇచ్చే ఇంట్రడక్షన్ మీకు అర్థమైతే తర్వాత బైబిల్లో నేను నిజంగా చాలా లోతైన సంగతులు మన గురించి ఉన్నాయి. అవన్నీ మీకు ఈ రాత్రి చాలా బాగా అర్థమవుతాయి. జీవితం అనగానే ఏమనుకున్నారంటేనండి, భూమి మీద పుట్టేశాను, మా అమ్మ నన్ను కన్నది, మా నాన్న నన్ను పెంచాడు, ఇదిగో నేను ఉద్యోగం తెచ్చుకున్నాను, హాయిగా నేను పెళ్లి చేసుకున్నాను, నేను బ్రతికేస్తున్నాను, నా జీవితం నా ఇష్టం అని అనుకున్నారు ఈరోజు మనుషులంతా. కాదు కాదు కాదు. తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టిన ఆయన నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన దగ్గర ఒక డైరీ రాసుకుని నీకు ఇచ్చాడు. నీ జీవితం చాలా విలువైంది. పుట్టించిన దేవుడు రాయించిచ్చుకున్న జీవితం ఇది, సామాన్యమైనది కాదు. ఏదో అలాగా తల్లిదండ్రులు ఆవేశంతో కలిగిపోయిన జన్మ కాదు ఇది. చాలా కారణాలు ఉన్నాయి ఈ జన్మ వెనకాల. మరి ముఖ్యంగా ఏ దేవుడైతే నిన్ను తల్లి గర్భంలో చేశాడో, ఏ దేవుడైతే నీకు అవయవాలను బిగించాడో ఆ తండ్రి నీ దినాలన్నీ కూడా రాసుకునిచ్చాడు. అక్కడ పుట్టినోట్లో చిన్న ఒక అంకె ఉంటుంది చూడండి, ఆ 16వ వచనంలో పుట్టినోట్లో చిన్న 1 అని నెంబర్ వేసి కింద ఒక మాట ఉంటుంది చూడండి, ఏమని రాస్తున్నాడో కింద. పుట్టినోట్లో కింద ఉంటుంది, చివరి చిన్న అక్షరాలు ఉంటాయి. ఒకటైనను కాకమునుపే అంటే అర్థం ఏంటంటే నీ దినములలో ఒకటి కూడా రాసుకోకుండా వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ దేవుడు రాసేసుకున్నాడట. ఈరోజు కన్ను బిగించాను, ఈరోజు కాలు బిగించాను, ఈరోజు చేతులు బిగించాను, ఈరోజు గుండె చేశాను, ఈరోజు ఊపిరితిత్తులు చేశాను. అవయవాలన్నీ చేసుకుంటున్నప్పుడే దేవుడు ఆ అవయవ నిర్మాణాన్ని కూడా గ్రంథంలో రాసుకున్నాడట. కొంతమందికి 2 చేతులు ఇవ్వడు, 1 చెయ్యే ఇస్తాడు. అప్పుడు ఆ డైరీలో రాసుకుంటాడు, వీడికి 2 చేతులు బిగించలేదు, ఎన్ని చేతులు బిగించాను? 1 చెయ్యే బిగించాను. ఏమంటే ఇక్కడ మీకు ప్రశ్న రావాలి. ఏంట ప్రశ్న అంటే, దేవుడు తల్లి గర్భంలో చేశాడు ఇంతకాలం విన్నాం, కానీ చేసిన ఆయన ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో నా దినాలు రాసుకోవటం ఏంటి? ఏమి రాసుకుంటున్నాడు అందులో? ఎందుకు రాసుకుంటున్నాడు ఆ దినాలు? పైగా ఆ దినాలలో ఒక్కటి కూడా విడిచిపెట్టాడట. అవయవాలు కట్టిన ప్రతి దినాన్ని కూడా చక్కగా డైరీలో రాసేసుకుని డైరీ అలా పెట్టుకుని ఉన్నాడట. అంటే భూమి మీద పుట్టిన మన అందరికీ దేవుడి దగ్గర ఏముంది చెప్పండి? ఇప్పుడు నా డైరీ ఉంది, మీ డైరీ ఉందా? 2024 డైరీ కాదు నేను మాట్లాడుతుంటా, వచ్చేస్తుంది కదా ఇప్పుడు. దేవుడి డైరీ గురించి మాట్లాడుతున్నాను. ఈ డైరీ ఎప్పుడు రాశాడు? తల్లి గర్భంలో మీరు పడగానే డైరీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఏమండి, ఏమి రాశాడు ఆ డైరీలో? ఏమి రాస్తాడు ఆ పుస్తకంలో అంటే ఒకటేనండి, ఏ సంగతి మనకు అర్థం అవ్వాలి అన్నా ఒకే ఒక దిక్కండి, యేసుప్రభు అండి. ఆయన్నే అడగాలి, ఆయనే చెప్పాలి, ఆయనే చెబుతాడు బాగా. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే, దేవా నీ దగ్గర ఉన్న డైరీలో, నీ దగ్గర ఉన్న గ్రంథంలో, దేవుడి గ్రంథంలో, దేవుడి జీవ గ్రంథంలో ఏమి రాసుకుంటాడు దేవుడు? ఆ దినాలన్నీ రాసుకున్నాడట. ఏ దినాన్ని ఏ అవయవం చేస్తున్నాడో రాసుకున్నాడట. ఇదంతా ఎందుకు రాసుకుంటున్నారు తండ్రి అంటే, ఇప్పుడు అవయవాలన్నీ కూడా ఎవరు బిగించారు చెప్పండి? దేవుడే. నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ, మనిషికి 2 చేతులే ఉండాలి. ఇది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం. రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటే ఉండాలి. ఇది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం. దేవుడు ఇలా కాకుండా ఫ్రంట్ బ్యాక్ బిగించాడు అనుకోండి, అది ఆయన ఇష్టమేనా? ఆయన ఇష్టమే. 2 చేతులు ఉండాలన్నది ఆయన ఇష్టమే. ఆ చేతులు ఏ ప్లేస్లో ఉండాలన్నది కూడా ఆయన ఇష్టమే. కళ్ళు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు, నెత్తిపైన పొట్టపైన బిగిస్తే ఏమైనా ప్రాబ్లమా? ఆయన ఇష్టం. కానీ పైన ఎందుకు బిగించాడంటే అన్నీ కనపడతాయని, అంతే కదండి. అవయవాలలో ప్రతిదీ కూడా ఆయన ఇష్ట ప్రకారం మన దేహంలో దేవుడు అమర్చాడు. వెరీ గుడ్. ఎందుకయ్యా మాకు దేహాలను ఇచ్చారు? ఈ దేహాలను ఇవ్వటమే కాకుండా ఈ దేహాలు కడుతున్నప్పుడు డైరీలో మీరు ఏదో రాసుకుంటున్నారట కదా, ఏమి రాసుకుంటారు అని అడిగితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ఒక మంచి మాట చెప్పారండి. యేసు ప్రభు ఎలా మాట్లాడాడో పౌలు గారు జ్ఞాపకం చేశారు పత్రికలో.
హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు జాగ్రత్త చదవండి, ఎంత బాగుంటుంది ఈ మాట. 10వ అధ్యాయము 5వ వచనం చూడండి, జాగ్రత్తగా వినాలే. ఒక రెఫరెన్సు మరొక రెఫరెన్సు పక్క పక్కన పెట్టుకుంటేనే కానీ బైబిల్లో ఉన్న దేవుడి ఉద్దేశాలు అనేవి మనకు అర్థం అవ్వవు. సొంత కథలు చెప్పకూడదు, మనకు తెలిసింది ఏదో చెప్పేయకూడదు, మనిషి మదనలో పుట్టిన మట్టి జ్ఞానాన్ని చెప్పకూడదు. దేవుని పేరట బైబిలే చెప్పాలి, బైబిల్లో దేవుడు రాయించినవే చూపించాలి. వెరీ గుడ్. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి 5వ వచనానికి వెళ్ళేసరికి దేవుడు తన డైరీలో ఏం రాసుకుంటాడో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరి గురించి ఇది? యేసు ప్రభు గురించి. జాగ్రత్తగా వినండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించాడా, ఈ లోకంలో పుట్టాడా? ఏమన్నది మీ బైబిల్లో? పుట్టుక పేరుతో ప్రవేశించాడు. ప్రవేశించాడంటే అంతకు ముందు ఉన్నాడా? మీరు ఈ గ్రౌండ్లో పుట్టారా, ఈ గ్రౌండ్లోకి ప్రవేశించారా? ఇక్కడ పుట్టానన్న వాళ్ళు చేయొద్దండి. గ్రౌండ్లో ఎవరైనా పుట్టారా? పుట్టలేదండి. యేసు ఎక్కడ పుట్టాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. అంటే ఈ లోకానికి ప్రవేశించాడు అంటే ఎక్కడో ముందు ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చారు అంటే మీరు ఇంటి దగ్గర ఉండబట్టే కదండి మీటింగ్ వచ్చారు. మీకు ఇంటి దగ్గర మీరు లేరనుకోండి, మీటింగ్ వస్తారా? రారు. మీటింగ్ గ్రౌండ్లోనికి మీరు ఎలా ప్రవేశించారో, మీటింగ్ ఉంది, పని ఉందని వాక్యం వినడానికి యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకమందు ఏం చేశాడట? ప్రవేశించాడు. 2000 సంవత్సరాల క్రితం కన్యక మరియ గర్భాన ఆయన ఈ లోకానికి రంగ ప్రవేశించాడు. అంతకుముందు పరలోకంలో ఉన్నాడు. సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడు. ఆయనే సృష్టికి ప్రధాన శిల్పి. ఈ యావత్తు సృష్టిని కట్టింది ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మీరు చదువుకుంటారు కదా. మరి కలిగించిన ఆయన కలిగించబడిన ఈ సృష్టిలోనికి 2000 సంవత్సరాల క్రితం ప్రవేశించాడట. ఎందుకయ్యా అంటే ఇప్పుడు చెప్తారు చూడండి, జాగ్రత్త చదవండి. అక్కడ ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఇందాక మీరు కీర్తన గ్రంథంలో దావీదు గారు ఏం చెప్పారు అక్కడ? నా తల్లి గర్భమందు నాకు అవయవాలను నిర్మించిన, అంతరింద్రియములు నిర్మించిన వాడవు నీవే. ఇక్కడికి వచ్చేసరికి యేసుప్రభు ఏమంటున్నారు? నా తల్లి గర్భమందు నాకు ఒక శరీరాన్ని అమర్చింది మీరే. ఎందుకయ్యా అమర్చారు చెప్తారు చూడండి. ఇప్పుడు ఎందుకు అమర్చారు? పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఇది అండర్లైన్ చేయండి, గ్రంథములో దేవా నీ దగ్గర ఉన్న డైరీలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టం నీ చిత్తం నెరవేర్చటానికి ఈ లోకానికి నేను ప్రవేశించాను. అంటే ఇంతకీ ఆయన దగ్గరున్న డైరీలో ఆయన ఏం రాసుకుంటున్నాడు? నా ఇష్టం నెరవేర్చడానికి లోకానికి వెళ్ళి కొడుకా. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి అది రాసుకున్నాడు అంటే మన గురించి ఏం రాసుకుంటాడు నాకు చెప్పండి. ఇప్పుడు అదే రాస్తాడా? ఇంకొకటి ఏమైనా రాస్తాడా? ఏమండి, యేసుప్రభు గురించి అయితే రాస్తాడండి, మన గురించి ఎందుకు రాస్తాడు? మనం ఇలాగే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటేనండి, ఒక యేసుప్రభుని చూపించిన, ఒక భక్తుల్ని చూపించిన, వాళ్ళు గొప్పలండి, నేను ఏం చేయలేనండి. మధ్యకాలంలో మరీ దారుణంగా ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారంటే, దేవా నిన్ను నువ్వు మహిమపరుచుకో తండ్రి. ఏటట ప్రార్థన? నిన్ను నువ్వే మహింపరచుకోవాలట, ఆయనే మహింపరచుకోవాలట. మరి నువ్వేం చేస్తావు? మార్కెట్లంప తిరిగి మంచి మంచి చేపలు రొయ్యలు కొనుక్కుని పీతలు తినేసి పడుకుంటావా? ఆయన మహింపరచుకుంటూ నువ్వేం చేస్తావు? తప్పుడు ప్రార్థనలు ఇవి చేయకండి. నువ్వు పుట్టింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి,
నువ్వు పుట్టింది ఆయన మహిమపరచడానికి. నిన్ను నువ్వే మహిమపరచుకో అంటే ఎలాగుంటుందంటే, సన్మానానికి ఒక ఆయన్ని పిలిచి నీ దండ నువ్వే వేసుకో, నీ సాలువ నువ్వే కప్పుకో, నీ చప్పట్లు నువ్వే కొట్టుకో. ఎలాగుంది ఇది? సన్మానమా అవమానమా? నిన్ను నువ్వే మహింపరచుకో. ఈ దేవుణ్ణి మహింపరచటమా, స్తుతించటమా, ఆయన అవమానించటమా? నీకు చేతులు ఇచ్చాడు, నీకు కాళ్ళు ఇచ్చాడు, నీకు తెలివిచ్చాడు, నీకు మాట ఇచ్చాడు, నీకు దేహం ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆయన్ని ఏదో ఒకటి ఉపయోగించి నేను దేవుణ్ణి మహింపరుస్తాను. ఇది లేదు, నిన్ను నువ్వే మహింపరచుకో. ఇదేంటిది? తెలియలేదండి. దేవుడు అసలు అర్థం అవ్వలేదు, దేవుడి ఉద్దేశాలు అసలు అర్థం అవ్వలేదు. తల్లి గర్భంలో మనం పుట్టక మునిపే దేవుడు ఏమి రాసుకున్నాడో చెప్తాను ఇప్పుడు. నీ ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను తండ్రి, నా గురించి ముందే రాసుకున్నారని యేసుప్రభువు అన్నాడు. దావీదు గారు అదే అంటున్నాడు. అందరి గురించి దేవుడు రాసుకునే ఈ జీవితాలను ఇస్తున్నాడు. ఎక్కడుందండి బైబిల్లో అంటారా? చూపిస్తాను ఇప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకి మాట చెప్తున్నాడు, సంఘానికి. ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్పాడంటే ఈరోజు సార్వత్రిక సంఘానికి దేవుడు రాయించిన పత్రికది, రైట్? ఈ ఎఫెసీలో ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నారు. మనం ఎలాగైతే ప్రభు దగ్గరికి రాకమునుపు అన్ని జనులుగా దేవుడిని ఎరగని వారుగా మనం ఎలాగైతే ఉండిపోయామో, ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు అలా ఉండిపోయిన అన్ని జనులు ప్రభులోనికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి పత్రిక రాశాడు. పత్రిక రాస్తూ ఈ 2వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుల వారు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు పాపాలు ఉన్నారు, ఇప్పుడు ప్రభు వలన మీరు బ్రతికారు. మీ పాపాలు పోయాయి, మీ నేరాలు పోయాయి, మీరు పరిశుద్ధులయ్యారు, మీరు పవిత్రులైపోయారు. వెరీ గుడ్. అయిపోయిందా అంటే లేదు లేదు, మిమ్మల్ని పవిత్రపరిచింది, మిమ్మల్ని పరిశుద్ధపరిచింది. ఎందుకో చెప్తాను అని 10వ వచనంలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఇది చూడండి ఎంత బాగుందో. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. అడలం చేయండి. మళ్ళా చెప్తున్నాను, ఇది అక్కడికి వస్తాను మళ్ళీ, ఇది అర్థమైతే. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అనగానే అర్థం తెలుసండి, మంచి పనులు అని అనకండి. ఎందుకంటే అది మన మైండ్తో చెప్పామంటే మంచి పనులు అంటాం. బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబిల్లో నీకు ఏదైనా అర్థం కాకపోతే మరలా బైబిల్నే అడగాలి. అది దేవుడు చెప్పింది అవుతుంది, అది దేవుడి ఉద్దేశం అవుతుంది. నీ ఉద్దేశాలు కలపకూడదు బైబిల్కి. చాలా భయం తెలుసండి మాకు వాక్యం చెప్పడానికి. అందరూ చెప్పినట్టుగా ప్రసంగాలు చెప్పమండి మేము. ఏదో నోటికి వచ్చింది, మైకి దొరికింది కదా నోటికి వచ్చింది అస్సలు చెప్పమండి. కారణం, ప్రసంగం చేస్తుంటే పరమందున్న తండ్రి వింటున్నాడు. నేను చెప్పింది చెప్పకుండా నీ సొంత ఉద్దేశాలు ఎందుకురా చెబుతున్నావని నరకంలో వేసి కాల్చేస్తాడు. బోధకులమైన మనకు మరి కఠినమైన శిక్ష. కిందన్న విశ్వాసులు పర్వాలేదు, చిన్న ఫ్రై అట. బోధకులు అయిపోయిన వాళ్ళకి ఎలాంటి ఫ్రై అట? శిక్ష, కఠిన శిక్ష, మరి కఠినమైన శిక్ష. థర్డ్ డిగ్రీ. ఎవరికి? పోలీసులు ఇచ్చే 3rd డిగ్రీ ఎలాగుంటుంది? దెబ్బలు కనపడవు, ఒళ్ళు కమిలిపోద్ది. అలాగ ఉంటుంది దేవుడు వెయ్యిపోయేది. నీకు ఇష్టం వచ్చింది ప్రజలకు చెప్పేసావంటే. మేము చెప్పమండి అలాగా, మేము ఏది చెప్పం. ఏది చెప్పాలన్నా బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాం. అదిగో చూడండి అక్కడ దేవుడు చెప్తున్నాడు అని. సొంత మాటలు పలకూడదు, సొంత ఉద్దేశాలు చెప్పకూడదు. అలా చెబితే ఆ వ్యక్తి మాటలు విని కిందన్న ఆత్మలన్నీ నాశనం అయిపోతాయి. కిందన్న ఆత్మలన్నీ నరకానికి కొట్టుకొని పోతాయి. ఒక వేదిక మీద ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీకు ఈరోజు ఒక మర్మాన్ని చెప్పబోతున్నాను. దేవుడు నాకు రాత్రి 12 గంటలకి మర్మాన్ని ఓపెన్ చేశాడు అన్నాడు. ఏం చెప్తారో మర్మం అనేసరికి అంటున్నాడు, మీరు ప్రతిరోజు టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్లో అట్లు వేసుకుని తింటారా? అట్లు వేసుకుని తింటాం కదండి. ఈ అట్లు కనిపెట్టింది ఎవరో తెలుసా? ఈ అట్లకు మూల పురుషుడు ఎవరో తెలుసా అన్నాడు.
ఒరు బాబు ఇవి కూడా బైబిల్లో ఉంటాయా? ఏంటి అట్లు అట్లు కూడా బైబిల్లో ఉంటాయంటే అవును, వాటి గురించి కూడా దేవుడు రాయించాడని ఏం చూపించాడంటే అట్లుకి మూల పురుషుడు నోవహు గారు అని చెప్పాడు. ఏదట అట్లుకి మూల పురుషుడు ఎవరు? నోవహు గారు. ఎక్కడున్నాయా అంటే ఏమన్నా మీరు ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది, నోవహు అట్లు చేసెను అని ఉంటుంది. నోవహు గారు ఏమండి నోవహు గారు ఏం చేశారట? అట్లు చేశాను. ఉందలే చూడండి మీ బైబిల్లో. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. అబ్బా ఎంత బాగుంది చూడండి, ఆడపిల్ల చదివితే ఇంకా బాగుంది. ఏమండి నోవహు గారు ఏం చేశాడట? అట్లు చేశాడా? అట్లు కనిపెట్టింది ఎవరు ఇప్పుడు? ఎలాగుంది ఇది? ఎంత పెద్ద మర్మం ఇది, ఎంత గొప్ప మర్మం ఇది. ఇది ఎన్న కిందలకి ఎలాగుంటుంది? అమ్మ ఇంతకాలం అట్లు ఎవరు కనిపెట్టారు తెలియలేదు, ఇంతకీ నోవహు గారా? భలే చెప్పాడండి పాస్టర్ గారికి. ఇది మర్మమా? మతిపోయి మతిలేని మాటల. అట్లు చేశారంటే అక్కడ అర్థం ఏంటంటే పైనుంచి వాడ ఎలా కట్టాలో చెప్పాడు. వాడకి ఎన్ని కిటికీలు పెట్టాలి, వాడకి ఎంత ఎత్తు పెట్టాలి, వాడలో ఉన్న కిటికీలు ఎంత ఎత్తు ఉండాలి, ద్వారబంధాలు ఎంత ఎత్తు ఉండాలి అని నువ్వు వాడ ఇలా కట్టాలి, అలా కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నప్పుడు చివరికి దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే నోవహు గారు చేశాడు. ఆ కింద ఏమని రాశాడంటే నోవహు అట్లు చేశాను అంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడని. ఈయన దేన్ని కలిపాడు? దాన్ని పట్టుకెళ్ళి ప్రతిరోజు టిఫిన్ బాగా తింటారేమో అయ్యగారు, దాన్ని కలిపాడు పట్టుకెళ్ళి అట్లు చేశాడు నోవహు అని. ఇలాగ ఉంటాయి మనుషుల ఆలోచనలు. నేను ఇది బెస్ట్ పక్కకి ఎందుకు తీసుకెళ్ళానంటే మిమ్మల్ని సొంత ఆలోచనలు చెప్తే ఇలాగ ఉంటాయి. అలాగే ఇందాక మనం FC 2:10 చదువుకున్నాం. ఏమని? మనమందరము కూడా ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నది FC 2:10. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినాలి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నది బైబిల్లో. ఇందుకు ఏంటయ్యా సత్క్రియలు అంటే నీకు తెలిసిన అర్థాన్ని దానికి ఇవ్వకూడదు. పక్కనే మీరు FC పత్రికలో ఉన్నారు కదా, పక్కనే ఫిలిప్పీ పత్రిక రండి, ఫిలిప్పీ పత్రిక రండి. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. జాగ్రత్తగా వినండి, ఇది అందరూ తీసుకోనివ్వండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. పక్కనే ఫిలిప్పీ పత్రిక నెక్స్ట్ పత్రిక. మొదటి దినము నుండి ఇది వరకు ఏ విషయం అంటున్నాడు? సువార్త. అండర్లైన్ చేసుకోండి. ఇది సువార్త విషయములో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ, ముందేమన్నాడు? సువార్త అన్నాడు. కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఇది యేసుక్రీస్తుల వారి దినము వరకు దీనిని కొనసాగించాలి. అంటే సువార్త పని అంటే ఏ పని చెప్పండి ఇప్పుడు? సత్క్రియ. సత్క్రియ అంటే సువార్త. సత్క్రియ అన్నా సువార్త అన్నా ఒకటే. అంటే ఎవరైతే సువార్త అనగానే దేవుని గురించిన వార్త, దేవుని గురించిన జ్ఞానం, దేవుడి మాటలు ఎవరైతే ప్రకటించే పనిలో ఉంటున్నారో వాళ్ళు సత్క్రియలలో ఉన్నారు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు భూమి మీద మనిషి పుట్టింది, మనిషికి దేవుడు తల్లి గర్భంలో అవయవాలు బిగిస్తున్నది. ఆ అవయవాలు ఎందుకు బిగించాడో తల్లి గర్భంలో రాసుకుంటున్నది దేనికి అంటే నీ అవయవాలతో భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి? సత్క్రియలు చెయ్యాలి, సువార్త పని చెయ్యాలి. అవయవాల యొక్క పరమార్థం అది. ఇప్పుడు సువార్త దేంతో చేస్తాను చెప్పండి? అవయవాలు లేకుండా సువార్త చేయగలవా? నోరు లేదనుకోండి, నాకు ప్రసంగం ఎలా చేస్తాను? చేతులు లేవనుకోండి, ఈ టేబుల్ ఎవరు వేస్తారు, ఏమండి ఈ మైక్ ఎవరు పెడతారు, ఈ రాడ్లు ఎవరు పోతారు, ఈ టెంట్లు ఎవరు వేస్తారు, ఇవన్నీ దేంతో వేయాలి? చేతులతో. కాళ్ళు లేవనుకోండి, ప్రయాణం ఎలా చేస్తావు? నేను హైదరాబాద్ నుంచి ప్రయాణం చేశానంటే కాళ్ళు ఉండబట్టి కదా, నడిచి కదా ప్రయాణం చేశాను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే అవయవాలను ఇచ్చింది దేవుడు, ఈ అవయవాలతో ఆయన గురించి పని చేయడానికి, ఆయన సువార్త పని చేయడానికి. ఇప్పుడు చదవండి FC 2:10, జాగ్రత్త చదవాలి.
జాగ్రత్తగా చదవండి. ఎఫ్ఎస్సీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పనివారంగా ఉన్నాము. ఏమండి ఇప్పుడు మాట్లాడుతాను ఈ వచనాన్ని బట్టి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ముందు పని సిద్ధం చేయబడిందట, తర్వాత ఆ పనికి ఎవరు అవసరమో వాళ్ళను సిద్ధం చేసుకున్నాడట. అంటే పని ముందు పుట్టిందా, జన్మ ముందు పుట్టిందా? యుద్ధం చేయాలి దేవుడి పక్షాన ఫిలిష్తీయులతో, ఒకరు కావాలి. పని ఉంది అక్కడ. ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి ఒక సందర్భం ఏర్పడింది న్యాయాధిపతుల గ్రంథంలో. వాళ్ళందరినీ కూడా, ఇశ్రాయేలు అందరినీ కూడా ఫిలిష్తీయులు బాధపడుతున్నారు, చెరలోకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ విడిపించడానికి, ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి ఒక నాయకుడు కావాలి. అంటే అక్కడ యుద్ధం చేసే పని ఉంది. ఆ పని కోసం ఎవరిని నియమించుకున్నాడు దేవుడు? సంసోను. అంటే పని ముందు పుడుతుంది, ఆ పని కోసం వ్యక్తి పుడుతున్నాడు. ముందు పనా వ్యక్తా? పని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నేను పుట్టామంటే మీకు నాకు ముందుగా దేవుడు ఏం సిద్ధం చేశాడు? పని సిద్ధం చేసి ఆ పని కోసం అవయవాలు తల్లి గర్భంలో నీకు నాకు కట్టి ఆ పని ఏం చేయాలో కూడా తన గ్రంథంలో రాసుకుని వీడు భూమి మీదకి వెళ్తున్నాడు, అవయవాలు బిగించాను, లోకానికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఒక ప్రవక్తగా ప్రకటనలు చేస్తాడు, ఒక సేవకుడిగా వాక్యం చెప్తాడు, ఒక సింగర్గా మారిపోయి పాటలతో అనేక మందిని మార్చేస్తాడు, లేదంటే సువార్తకు సహకారిగా మారిపోతాడు, ఏదో ఒక పని నా కోసం చేస్తాడు, ఆ దేహంతో నన్ను మహిమపరుస్తాడు అని దేవుడు ఈ లోకానికి మనుషులను పంపిస్తున్నాడట. అది కూడా రాసుకుని మరీ పంపిస్తున్నాడట. ఇప్పుడు మీరు ఆలోచిస్తేనండి, భూమి మీద మనిషికి ఇవ్వబడిన అన్ని దినాలు రాసుకున్నాడా, కొన్ని రాసుకున్నాడా? నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో చదువుకున్నారు కదా. అన్ని రాసుకున్నాడా, కొన్ని రాసుకున్నాడా? అన్ని రాసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతాను నేను మిమ్మల్ని, జాగ్రత్తగా నా వైపు చూడండి. 3 దినాల కట్టమూరులో సభలు పెడతాను ముందుగానే అనుకుంటాడు దేవుడు. వీళ్ళు అనుకుంటే జరుగుతాయా? సృష్టి పుట్టక ముందు అనుకున్నాడు. ఇది జాగ్రత్తగా వినండి. మీరు పుట్టక ముందు అనుకున్నాడు. కట్టమూరు గ్రామం ఏర్పడక ముందు అనుకున్నాడు. కట్టమూరు ఏర్పడుతుంది, అక్కడ 3 రోజులు సభలు పెడతాను, అక్కడ ఎవరిని రక్షించాలనుకుంటున్నాను ఈ సత్యవాక్యంతో వాళ్ళని ఆ సభలోనికి నడిపిస్తాను, ఆడ వాక్యం వింటాడు, మారిపోతాడు, నా కోసం బ్రతుకుతాడు. ఇది దైవ సంకల్పం. ఇది ఇప్పుడు కాదు. ఏదో బంగారాజు గారు అనుకుంటేనా తమ్ముడు అవి తమ్ముడు అనుకుంటేనే జరిగింది కాదు. ఇది మనుషులు అనుకుంటే జరిగేది కాదండి. ఇది దైవ కార్యక్రమాలు మనుషులు అనుకుంటే జరగవు, ఆగిపోతాయి. ఈరోజు బోర్ను వాన పడడం తెలుసా? మీటింగ్ లేకపోతే తడిసిపోయింది మీ కట్టమూరు అంతా. మీటింగ్ ఉందని ఏమండి ఒక రోజు అండి నిజంగా పాపం ఊరూరా పోస్టర్లు అతికించేశారు, ఏమండి ఆటో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అప్పటికి బోరన వాన. నేను వేరే చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజు ఫోన్ చేశారు తమ్ముళ్ళు, అన్నయ్య ఇలాగ ఉంది పరిస్థితి, మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. ఏమంటే సభలో ఊరకనే జరగవు తెలుసండి, మనం వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం తప్ప దీని వెనకాల కన్నీళ్ళు ఉంటాయి. వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేశారు. ఒకరోజు అన్నయ్య 1000 రూపాయలు ఖర్చు పెట్టాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, భయంకరంగా పబ్లిసిటీ చేశాము, బ్యానర్లు కట్టాము, ఆటో అనౌన్స్మెంట్ అవుతుంది, గ్రామాన్ని తిరిగి కష్టపడి మేము మా కుటుంబాలన్నీ కూడా అందరి ఇంట్లోకి వెళ్ళి చెప్తున్నాము, వాతావరణం ఇలాగ అయిపోయింది, మాకేం పాలుపోవట్లేదు అని అందరూ గదిలో కూర్చున్నాము, ప్రార్థన చేస్తున్నాము అని ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. ఒకటే మాట చెప్పానండి, నాయనా ఇది మీ స్వార్థం కోసమో నా స్వార్థం కోసమో జరిపిస్తున్నవి కాదు ఇవి. ఆ ప్రాంతంలో కొద్దిమందినైనా సత్యంలో నిలబెట్టాలి, దేవుడు ఎందుకు పుట్టించాడో చెప్పాలి, మానవ జన్మ ఎంత గొప్పదో పిల్లలకి చెప్పాలని మీరు ఎంత ఆశతో ఉన్నప్పుడు, మీరు ఎంత కష్టపడినప్పుడు, ఈ ప్రకృతిని కలిగించిన మహాశక్తి మన తండ్రి మన వెనకున్నప్పుడు మీటింగ్ ఘనంగా జరుగుతుందంతే. మీరు ధైర్యంగా ఉండండి అన్నాను. కావాలంటే అడగండి. నేను ప్రార్థన చేశాను ఆ రోజు, దేవా
పిల్లలు కష్టపడిపోతున్నారు, తండ్రి మీకోసం అన్ని విడిచిపెట్టుకుని ఆటోలు వేసుకుని వర్షంలో తడుస్తూ తిరుగుతున్నారు. వాళ్ళ మొర వినండి. మీకు 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 మీ పాదాల చెంత మా విన్నపం పెడుతున్నాం, మీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాం, వాతావరణాన్ని అనుకూలపరచండి అన్నాం. ఏమండి ఈరోజు చూడండి ఎంత బాగుందంటే, నేను అందుకే చెప్పాను, దేవుడి సంకల్పం లేకుండా ఏ కార్యక్రమము జరగదు. ఒకవేళ మేము ప్రార్థన చేసిన ఆయనకి ఇష్టం లేదనుకోండి, వినడు. వినాలని రూల్ ఏమి లేదు. దావీదు ప్రార్థన చేస్తేనే బిడ్డను మొత్తేసాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏమన్నాడు? నో దావీదు, నేను వినను. ఆయనకి ఇష్టమైతే, ఆయనకు అనుకూలమైతే, ఆయన జరిగించాలనుకుంటే వింటాడు. చాలామంది మా గురించి వాళ్ళు తప్పుడుగా మాట్లాడుకుంటారు. ఏమని? వాళ్ళు ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయినాయటండి. అందుకే చెప్తానండి, ఇది కూడా మాకు బైబిల్ మొత్తం తెలుసు, మీకు సగం తెలుసు. మాతో రాకండి. మీరు ఏ రూట్లో వస్తారో రూట్లన్నీ ముందే తెలుసుకుని ఉంటాం. దేవుడికి అనుకూలమైతే జరుగుతుంది, దేవుడు జరిపించాలనుకుంటే జరుగుతుంది. మొరపెట్టడం మన బాధ్యత. మొరపెట్టాం, విన్నాడు, అనుకూలపరిచారు. దట్స్ ఇట్. దేవుడికి ఖ్యాతి, దేవుడికి మహిమ. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దేవుడు ముందుగానే సిద్ధం చేశాడట. ఆ సత్క్రియలు చేయడానికే భూమి మీదకి మనిషి వస్తున్నాడట. జన్మ పరమార్థం, నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, బాగా రాసుకోండి. మీరు ఈ రాత్రి ఒకటే ఏం గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క మాట గుర్తెట్టుకోండి, నీ జీవిత దినాలన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆయన రాసేసుకున్నాడా? అన్ని దినాలు రాసేసుకున్నాడు. నువ్వు బర్త్డే చేసుకుంటున్నావు కదా, ఆ బర్త్డే రోజు రాసుకున్నాడా? రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? వీడికి 36 సంవత్సరాలు ఇచ్చాను, 20లోనే బాప్తీసం తీసుకుంటాడని ఒక ప్రసంగం చెప్పించాను. దాటేశాడు. ఆ మీటింగ్ వెళ్ళకుండా డొమ్మ కొట్టి 25కో మీటింగ్ పెట్టాను, అది దాటేశాడు. 30 వచ్చింది, 4 మీటింగ్లు పెట్టాను, దాటేశాడు. ఈడు దాటేస్తున్నాడు. మారిపోవాలి, వచ్చేసి దేవుడు సేవ చేయాలి అని ఎన్నో కలలు కన్న తండ్రి నీ ప్రతి దినము నీ డైరీ చూసుకుంటున్నాడు. మారటం లేదేంటి? చేయటం లేదేంటి? నా దగ్గరకు రావటం లేదేంటి? మనమేమంటాం తెలుసా? 24కు మారిపోతానండి. అప్పటి వరకు ఏమి 24 ఎందుకు వేసావు పెండింగ్? ఈలోపు మరి కొంచెం నా ఇష్టాలు ఉన్నాయి, నా ఆనందాలు ఉన్నాయి, నా సంతోషాలు ఉన్నాయి. నీ ఆనందాలు, నీ సంతోషాలని నెలలు, సంవత్సరాలు నీకిష్టమైనట్టుగా నువ్వు గడిపేస్తున్నావు. దేవుడు మాత్రం నీకు ఇచ్చిన దినాలన్నీ కూడా ఖచ్చితంగా డైరీలో రాసేశాడు. ఈ 3 రోజుల సభలు అనుకోండి, ఈ 3 రోజుల సభలు రాస్తాడా? రాస్తాడు. చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే, 3 రోజులు ఎక్కడ వెళ్తామండి, 2వ రోజుకి వచ్చే పెద్ద భక్తులు ఉంటారు, 3వ రోజుకి వచ్చే అతి పెద్ద భక్తులు ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో 3 దినాలు దేవుడి సన్నిధిలో ఉండాలని రాస్తే డొమ్మా. ఎందుకు రాలేదు? మీరు రేపు అడగండి. ఈ రోజు సభకు రాని వాళ్ళు ఎవరినైనా రేపు అడగండి, ఎందుకు రాలేదంటే పెద్ద పెద్ద కారణాలు ఏముండవు. మళ్ళీ నడుము లాగేసిందని పడుకుంటూ పోయాను. ఏటట? నడువు లాగేసిందట. ఒక రోజుకు నడువు లాగేసి పడుకుంటూ పోయారట దేవుడి దగ్గరికి రావడానికి. అదే సొంత పని ఉందనుకోండి, నడువు లాగేస్తుందా? నీకు నడువు లాగేస్తున్న రోజే పెన్షన్ ఇస్తున్నారు 3000. ఏం తీసుకుంటాంలేండి అని పడుకుంటుందా? నడాన్ని కట్టుకుని మరి వెళ్ళిపోతారా? శరీరం ఎలాగున్నాడు మనిషి? ఎంత దారుణమండి మనిషి జీవితం ఈరోజు. దేవుడిని నిర్లక్ష్య పెట్టడంలో మొదటి స్థానంలో ఉంటాడు. తనకు సంబంధించిన పనులేవి కూడా నిర్లక్ష్యం చేయడు. తనకి లాభాన్ని కలిగించి ఏ పనిని కూడా విడిచిపెట్టడు. సొంత బంధువుల కార్యక్రమాలు ఏట్లోనూ కూడా ఆబ్సెంట్ అవ్వడు. అన్నట్లోనూ ముందుంటాడు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి వెనకుంటాడు. ఇక్కడ దేవుడు నీ దినాలన్నీ రాసుకున్నాడు. ఆ దినాలన్నిటిలో కూడా నువ్వు ఆయన పని చేయాలని రాసుకున్నాడు. జాగ్రత్త వినండి. ఆ దినాలన్నిటిలో కూడా అవయవాలతో నువ్వు ఆయన పని చేయాలని రాసుకున్నాడు. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు నువ్వు పుట్టావు. ఆ జీవితంతో నువ్వేం చేస్తున్నావు? నేను మధ్యలో ఇందాక యేసుప్రభు గురించి చెప్పాను. ఏమని? దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు గురించి రాయబడినవన్నీ యేసుప్రభు నెరవేర్చాడా? లూకాసు వార్త మీరు చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట.
లోకాసు వార్త 26వ అధ్యాయం మీరు చూడండి. లోకాసు వార్త 26వ అధ్యాయము, క్షమించండి 24వ అధ్యాయం అండి. 24 చూడండి. 24వ అధ్యాయము 24వ వచనం. 44 అండి, క్షమించండి. లోకాసు వార్త 24:44 అండి. అంతటా ఆయన, లోకాసు వార్త 24:44 చదువుతున్నారండి. చదవమ్మా. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎక్కడ రాసేసాడట యేసుప్రభు గురించి దేవుడు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు కదా. ఏంటయ్యా జీవపు గ్రంథం, ఏంటయ్యా గ్రంథపు చుట్ట అంటే ఇదేనండి, బైబిలేనండి. బైబిలులోనే యేసుప్రభు ఏం చేయాలో రాశాడు. ఎక్కడెక్కడ రాశాడట? మోషే రాసిన ధర్మశాస్త్రములోను. అందులో ఏం రాశాడు యేసుప్రభు గురించి? చెప్తాడు కదండి. మీరు ద్వితీయోపదేశకాండం 18 తర్వాత చదువుకోండి, ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. టైం అయిపోతుంది కదండి అన్ని చెప్తే. ద్వితీయోపదేశకాండం 18-16 చదివితే మోషే అంటున్నాడు యేసుప్రభు గురించి, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కొరకు పుట్టించును. ఆయన నాలాంటి సాత్వికుడే, మీరు ఆయన మాటలన్నీ కూడా వినాలి. విన్నవాడికే రక్షణ, విన్నవాడికే నిత్య జీవం. ఆయన మాట వినని వాడు పోతాడు నిత్యాగ్ని దండనకు. అంటే మోషే చెప్పాడట ధర్మశాస్త్రంలో. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథములలోనూ. ప్రవక్తల గురించి చెప్పాలంటే బోల్డ్ అని రెఫరెన్స్ చూపించవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ ఫేవర్ కదండి, అంతా బాగా చదువుకుంటా ఒక వచనం. ఏదది? యెషయా గ్రంథం. ఏమండి, కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును 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 చదువుకుంటా కదండి ఇప్పుడు క్రిస్మస్ అంతా. అది ప్రవక్త అయిన యెషయా చెప్పింది. మీకా గారు చెప్పాడు బెత్లెహేములో పుడతాడు అని. ప్రతి ప్రవక్త కూడా, ఇంచుమించుగా అందరు ప్రవక్తలు కూడా యేసుప్రభు గురించి చెప్పారు. అలాగే ఇంకో మాట ఏముంది అక్కడ? కీర్తనలలోనూ నన్ను గురించి. కీర్తనలో కూడా ఉందా యేసుప్రభు గురించి? ఉంది కదండి. మరి దావీదు గారు చెప్పాడు కదా 2వ అధ్యాయంలో. 2వ కీర్తన అంతా అదే కదా. 2వ కీర్తనలో ఉన్నది యేసుప్రభు గురించే కదా. కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన మీ మీద కోపగించును. కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుణ్ణి. భూమి మీద అన్ని జనులు యెహోవాకును ఆయన అభిషిక్తులకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరు యెహోవా అభిషేకించిన అభిషిక్తుడు అంటే యేసుప్రభు గురించి. అవన్నీ అంటే ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నాడో ముందుగానే చెప్పేశాడు. కన్యక గర్భాన పుడతాడు అని, సువార్త ప్రకటిస్తాడు అని, శిలువ వేయించుకుంటాడు అని, ఆ శిలువ ద్వారా సమస్త మానవాళికి రక్షణ రాబోతుంది అని కీర్తనలలోనూ ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ నా గురించి రాయబడినవన్నీ నెరవేరాలి అని దేవుడు, నేను ముందుగానే దేవుడు చెప్పినవని నేను శిష్యులారా మీతో చెప్పాను కదా, అవన్నీ నెరవేరిపోయాయి. నా గురించి రాయబడినవన్నీ నేను చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, యేసు ప్రభు గురించి రాయబడినవన్నీ యేసు ప్రభు చేశాడు. మన గురించి రాయబడినవి మన గురించి రాశాడా? ఎఫ్ఎస్సీ 2:10 ఎవరి గురించి రాశాడు? అది మన గురించే. మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అన్నాడు. మీరు ఏం చేశారు చెప్పండి? గ్రౌండ్లో కూర్చున్న మీరు అందరూ ఏ సత్క్రియలు చేశారు? ఊరకనే సభలు పెట్టట్లేదండి వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది. అమ్మో, ఎఫ్ఎస్సీ 2:10 మన గురించి కూడా దేవుడు ఏమని రాశాడు? సత్క్రియలు చేయాలని రాశాడు. మేము మీటింగ్లు పెట్టేస్తామన్నయ్య, మేము సువార్త ప్రకటించేస్తామన్నయ్య, మేము కరపత్రంలో పనిచేస్తామన్నయ్య, ఈ సత్యాన్ని కొద్దిమందికైనా మా ఊర్లో చెప్పేస్తాం. మా గురించి రాయబడిన మేము చెయ్యాలి కదా. మమ్మల్ని దేవుడు పుట్టించేది సత్క్రియల కోసం కదా. సువార్త చెయ్యాలి కదా, దేవుడు పని చేయాలి కదా, ఆయన గురించి చెప్పాలి కదా. దానికోసం మా ₹1,000 ఖర్చు అయిపోయినా మేము సిద్ధం. చూసారా? యేసుక్రీస్తుల వారి గురించి రాయబడింది యేసు ప్రభు చేశాడట. మన గురించి రాయబడింది మనం చేస్తున్నామా? నీ గురించి రాయలేదా దేవుడు? నా గురించి రాయలేదా దేవుడు? రాసుకున్నవి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితము కూడా వ్రాయబడిన జీవితం. మర్చిపోకూడదు. ఏ జీవితం?
వ్రాయబడిన జీవితం. అందరివి రాస్తాడా? అందరివి రాస్తాడు. మోషేది రాశాడా? రాశాడు. ఇశ్రాయేల్ది రాశాడా? రాశాడు. నాది రాశాడా? రాశాడు. మీది రాశాడా? రాశాడు. మీకు ఇంకా బలమైన ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. నిర్గమకాండం త్వరగా చూడండి, 32వ అధ్యాయము 33వ వచనం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 31 నుంచి చూద్దాం, లేదంటే 31 నుంచి మీరు చూడండి. ఏమండి, మోషే పలకలు తీసుకురావడానికి, దేవుడు వాక్యం తీసుకురావడానికి 40 దినాలు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళేసరికి కింద ఉన్న ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారంటే, మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియటం లేదు, మోషే కనపడటం లేదు, దేవుడు కనపడటం లేదు 40 రోజుల నుంచి కనుక ఇప్పుడు మాకు అర్జెంటుగా దేవుడు కావాలనేసరికి అహరోన్ చేసింది మీకు తెలియదు కదా. ఏం చేశాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నాడు. ఏమంటే దూడని చేసేసాడు. ఆ దూడ ఇదే మీ దేవుడు అని దూడని ఇచ్చేసాడు వాళ్ళకి. ఇదేటోనండి, ప్రతిసారి దేవుడిని ఏ రూపంలో చేస్తారంటే వీళ్ళు దూడ రూపంలోనే ఇశ్రాయేలీయులు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఆ దూడను చేసిన తర్వాత దూడ నిలబెట్టుకున్నారట, ఇదే మా దేవుడు అన్నారట, అక్కడ తిన్నారట, త్రాగారట, గెంతుతున్నారట. ఈలోపు ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఓ పక్క మోషేకి వాక్యం చెప్తున్నాడు, మరో పక్క కింద ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. దేవుడు చాలా సూపర్ తెలుసండి, అందరినీ ఒకేసారి చూడగలడు. సభలో ఇంతమంది ఉన్నారు, నాకు కొద్దిమంది కనపడతారు. దేవుడికి అందరూ కనపడతారా? అందరూ కనపడతారు. సభలో ఎంతమంది వాక్యం వింటున్నారో మాకు తెలియదు, దేవుడికి తెలుసా? తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. ఎందులోకి? పక్కన ఎవరు ఉంటారు చెప్పండి, మీ గురించి చెప్తున్నారని. దేవుడి సన్నిధిలోకి వచ్చి ఒక గంట సేపు కూడా అలా కళ్ళప్పగించి దేవుడి మాటలు వినలేవు. ఎందుకో మరి అలాగా ఆ దేహం పడుకో 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 పడుకోబెడుతుంది. ఎక్కడ పడుకోబెడుతుంది అక్కడేమో కాలిపోయేటట్టు చేస్తుంది. ఎక్కడ? నరకంలో. ఇక్కడ పడుకున్నావా అక్కడ కాలిపోతాం. దేవుడి మాటలు వినకపోతే ఎక్కడండి రక్షణ? దేవుడి మాటలు వినకపోతే ఎలాగండి? చాలామంది ఏమనుకుంటారు తెలుసండి, నేను చాలామందిలో చూశానండి, దేవుడు వాక్యం వినరండి, అసలు బైబిల్ చదువుకోరండి, బైబిల్ చదువుకోరు, దేవుడి మాటలు చదువుకోరు. ఏమండి ఏంటంటే ఇలాగ ఉండిపోతున్నాడు అన్నట్టే. నా గురించి నీకు తెలియదు, నేను ప్రతిరోజు బాగా ప్రార్థన చేస్తాను, నేను అదే నన్ను కాపాడేస్తుంది. ఏటట? వాక్యం విండట, బైబిల్ చదువుకోడట, ఎక్కడ సువార్త చేయడట, ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాడట? యెహోవా ధర్మశాస్త్రము వినబడకుండా వాని చెవుని మూసుకొని వాని ప్రార్థన నాకు హేయము. బైబిల్ ప్రపంచం చూపించేవాడిని, టైం అయిపోయింది. యెహోవా ధర్మశాస్త్రము వినబడకుండా ఏం మూసుకుంటాడట? చెవులు మూసుకుంటాడట, ముమ్మారు ప్రార్థనలు చేస్తాడట. అలాంటి వాళ్ళ గురించి అన్నాడు, రే బాబు నువ్వు నాకు చాలా చిరాకురా, నువ్వు ప్రార్థన చేయకు అన్నాడు. వాక్యం అనుకుంటే ప్రార్థన చేయటం ఏంటి? దేవుడు మాటలు అనుకుంటే ప్రార్థన ఒకటి కాపాడేయటం ఏంటి? ఎవరు చెప్పారు నీకు ఇది? ప్రార్థన కూడా నువ్వు కరెక్ట్గా చెయ్యాలి అంటే ప్రార్థన ఎలా చెయ్యాలో బైబిల్లోనే ఉంది. నువ్వు వాక్యం వింటే ప్రార్థన ఎలా చెయ్యాలో తెలుస్తుంది, అలా ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన వింటాడు. నువ్వు అసలు బైబిల్ చదవవు, వాక్యమేమో ప్రార్థన చేస్తాను. ఇదేంటిది? ఇది ఎలాగుందంటే, నేను స్కూల్కి రానండి, నేను అసలు స్కూల్లో మాస్టర్ చెప్పే పాఠాలు వినండి, నాకు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేయండి, మొత్తం జిల్లా నేలేస్తాను. ఎలాగుంది ఇది? ఎలాగుంది ఇది? నీ ప్రార్థన చేసేస్తాను నేను భక్తుడిని అన్న వాళ్ళది కూడా ఇలాగే ఉంటుంది. ఏం చేసేస్తావు ప్రార్థన? దేవుడి గురించి ఏమి తెలియకుండా, ఏ ప్రార్థన చేయమన్నట్టు తెలియకుండా ఏం చేసేస్తావు? చాలా మంది ఇక్కడ చెప్తున్నాడు కదండి, బైబిల్ ఒకలా ఉంటుంది, వాళ్ళు ఒకలా ఉంటారు, మేము భక్తులమే, మాకేం చెప్పకండి. ఇందాక అన్నయ్య ప్రసంగంలో నాకు భలే అనిపించింది అది. ఇటేమో అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు బీవోలు అంటున్నారట. ఇప్పుడు వీళ్ళేమన్నా పిహెచ్డీలా, వీళ్ళకేం రాదు, ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాకు అంతా వచ్చేసింది, మేము కలెక్టర్లు. ఇప్పుడు బైబిల్లో చేసేవన్నీ తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. మళ్ళా చెప్తున్నాను, ఎన్నిసార్లు ఎందుకు అన్నాను తెలుసా? ఏ నెల చెప్పండి ఇది? ఏ నెల? అసలు టైటిల్ ఏమి ఉండాలి వెనకాల? పెట్టలేదండి మేము. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఏమండి నిజంగానండి చెప్తున్నాను, ఇది యేసుక్రీస్తుల వారి పేరట డిసెంబర్ 25న మీరు జన్మదినం జరుపుకోండి. క్రైస్తవులుగా బైబిల్లో ఎక్కడన్నా ఆజ్ఞ ఉందా? మనకి ఉందా? పోనీ పట్టుకురండి. ఎవరి బైబిల్లో? మా బైబిల్లో రాయలేదేమో, మీ బైబిల్లో ఉంటే పట్టుకురండి. ఉండదు. సువార్త చేయండి అని ఉందా? ఉంది. బాగా వినండి, సువార్త చెయ్యండి అని బైబిల్లో ఉంది, అది చెయ్యం. పండగ చెయ్యండి అని బైబిల్లో లేదు, అది మాత్రం ఇంటికి రంగు వేసి మరీ చేస్తాం. ఎలాగుంది ఇది?
కొత్త బట్టలు కొనుక్కొని మరీ చేస్తాం. పెద్ద పెద్ద కేకులు, ఇంటి నిండా పిండి వంటలు. సువార్త ఎప్పుడైనా అలాగా ఆనందంగా అంత సంతోషంగా సువార్త చేసేవా? మీ ఇంటి ముందు ఎప్పుడైనా సభ పెట్టావా? ఇవి ఉండవు, ఇవి చెయ్యం. ఏమండి, దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నారా? నో ప్రాబ్లం, సంతోషపడండి. కానీ దేవుడు చెప్పిన మిగతా వాటి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? లేని పండగకు అంత ప్రాధాన్యత ఇచ్చిన మీరు ఉన్న దేవుడి మాటలకి ఎక్కడిచ్చారు ప్రాధాన్యత? బైబిల్లో ఉన్నవి సువార్త చేయండి. మీరు సత్క్రియలు చేయడానికి పుట్టారు. ప్రతిదినం బైబిల్ చదవండి. ప్రతిదినం ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పండి. సువార్తకి వెళ్ళండి. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు బైబిల్లో ఉంది కదా. మరి నీ పాదాలు సుందరం అవ్వద్దా? నీ పాదాలు దేవుడికి నచ్చొద్దా? ఎవరండి ఆలోచిస్తారు ఇవన్నీ? ఎవరో చెప్పారు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ సభలు మీ మనోనేత్రాలు వెలిగించడానికే ఈ సభలు. బైబిల్లో ఏముందో చెయ్యండి. ఇంకా చెప్పనండి, పండగ పేరుతో ఈరోజు జరుగుతున్నది పచ్చి పాపం అండి. ఈ పదం ఉపయోగిస్తున్నాను, పచ్చి పాపం. పవిత్రమైన దైవ సన్నిధిని, పవిత్రమైన దైవ వేదికలను ఈరోజు ఎలా మార్చేశారో తెలుసండి? చూడలేకపోతున్నామండి. ఏమండి, చిన్నపిల్లలు క్రిస్మస్ అట, చిన్నపిల్లలతో డాన్స్ చేయిస్తున్నారు. పోలండి, ఏదో చిన్నపిల్లలు ఎగిరారు గెంతారు, ఎవడ పట్టించుకోడు. యూత్ క్రిస్మస్ అట. ఏం క్రిస్మస్? యూత్ క్రిస్మస్. ఇది యూత్ క్రిస్మస్ ఎలా చేస్తున్నారు అంటే, ఎవరిలోనికి వచ్చేసిన ఆడపిల్లలు మగపిల్లలోనండి డాన్సులు వేస్తున్నారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అది ఆత్మీయత? అది ఆత్మీయ మేలు కొరక జరుగుతున్నది. అది నీ ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం? దాంతో వాళ్ళు ఎగరటం, గెంతటం. నేను అడుగుతున్నాను సభాముఖంగా, ఏ ఉపయోగం? ఈ మధ్యకాలంలో మీ కాకినాడే ఫేమస్ అయిపోయాడు ఆయన దెబ్బకి. యూత్ మీటింగ్ పెట్టండి, యూత్ రీట్రీట్మెంట్ అని పెట్టి, ఆ యూత్ మీటింగ్లో యవనస్తులందరినీ కూర్చోబెట్టి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి చిరంజీవి వాయిస్లో వాకింగ్ చెప్పిస్తున్నాడు. పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ యేసుప్రభు కంటే. యేసుప్రభుకి ఫ్యాన్స్ లేరు ఇప్పుడు. యేసుప్రభు ఫాలోవర్స్ తక్కువ, అందరూ కూడా వ్యక్తులకు ఫాలోవర్స్ ఎక్కువ. మిమిక్రీ చేయిస్తున్నాడు. ఆ మిమిక్రీతో అక్కడ ఉన్న కుర్రలందరూ ఏమంటే చిరంజీవి వాయిస్తో సువార్త యేసుప్రభు మాటలు చెప్తుంటే కింద ఉన్నోడు మారతాడా, నవ్వుతాడా? ఎటకారంగా ఉన్నదండి అది. వెకిలి చేస్తారు కదండి అవన్నీ సంఘంలోకి పట్టుకొచ్చారు, అవన్నీ చర్చెస్లోకి పట్టుకొచ్చారు. అది సరిపోదన్నట్టు యూత్ క్రిస్మస్ పేరిటండి ఈరోజు జరుగుతున్నది పచ్చి పాపం. ఒకప్పుడు గ్రామాల్లో ఈ యూట్యూబ్లు, ఈ సినిమాలు ఇవి లేనప్పుడు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు వేయించేవారు. అలా కనబడుతున్నాయి నా కంటికవి. అందుకే అన్నాను పచ్చి పాపం ఇదాన్ని. ఎగురుతావా, గెంతుతావా దేవుడి పేరట? అది దైవ కార్యక్రమం. వచ్చిన ఒక అనిజనుడు వచ్చి కూర్చుంటే అక్కడ ఏం మారుతాడు? ఆ డ్యాన్స్తో, ఆ స్టెప్పులతో. అదే ఆ నలుగురు పిల్లలకి 4 మాటలు చెప్పించి వాళ్ళు చిన్న ప్రసంగాలు చేయించు, చిన్న దేవుడి మాటలు చెప్పించు. వచ్చిన వాడికి ఒక మాట కాకపోతే ఒక మాట అర్థమవుతుందేమో, దేవుడి వైపు తిరుగుతాడేమో. ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు? ఎందుకు మీకు నచ్చిన వాళ్ళని ఎందుకు చేసేస్తున్నారు? బైబిల్ పర్మిషన్ లేకుండా, బైబిల్లో దేవుడు చెప్పాడు రాలేదని తెలియకుండా ఇష్టం వచ్చినవన్నీ ఎందుకు చేస్తున్నారు? నన్ను గూర్చి వ్రాయబడినవే నేను చేస్తాను యేసుప్రభు. ఆ యేసుప్రభు జీవితంలో ఎక్కడైనా బర్త్డే చేసుకున్నాడా? 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని బర్త్డేలు చేసుకున్నాడు చెప్పండి నాకు. ఒకటి చేసుకున్నాడా? పోలే అమ్మనాలు చేయలేదు. యేసుప్రభు అమ్మనాలు చేయలేదు, వదిలేశారు. 3.5 సంవత్సరాలు అపోస్తులతో ఉన్నారు కదా. పేతురు గారు ఎన్ని బర్త్డేలు చేశాడు యేసుప్రభుకి? 3.5 సంవత్సరాలు ఉన్నారండి అపోస్తులు. ఆయనతో ఎన్ని బర్త్డేలు చేశాడు పేతురు గారు? పోనీ పేతురు గారు ఏమో అలాగా పెద్దోడు చేయలేదు. యోహాను ప్రియ శిష్యుడు కదా, ఎన్ని కేకులు కట్ చేశాడు? బైబిల్ చూపించండి నాకు. అపోస్తులు చేయలేదండి. తొలి శతాబ్దంలో సంఘం చేసిందా? చేయదండి. మనం చేస్తామండి. విచిత్రం ఏంటనుకున్నారు? నన్ను కూర్చో రాయబడినవన్నీ నేను చేశాను, మీ కూర్చో రాయబడినవన్నీ మీరు చేయండి అంటే అపోస్తులు చేశారు. అపోస్తుల కార్యాలు, సువార్త, తొలి శతాబ్దం సంఘం, సువార్త. విచిత్రం ఏంటంటే మనం చెయ్యం. ఎలాగో చూసారా? ఎంత మోసపోయావండి ఇంతకాలం. మిగతా 2 రోజులు రండి, రానులు కూడా చెప్పండి. బైబిల్లో ఇప్పటి వరకు మీరు వినని సంగతులు వింటారు. అందుకే ఈ సభలో ఇవన్నీ చెప్పలేదు ఇంతకాలం మనకి.
రాయబడిన జీవితం ఇదని చెప్పలేదు. ఆయన రాసుకున్నదే నువ్వు చెయ్యాలి, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకూడదు. బైబిల్లో ఉంటుంది, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను, మోషే ధర్మశాస్త్రంలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నేను చేశాను. నిన్ను గూర్చి వ్రాయబడిన గ్రంథం ఉంది కదా, అందులో నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు రాశాడు కదా, అవి కదా నువ్వు చెయ్యాలి. లేనివి చేస్తున్నావేంటి? బైబిల్లో రాయనివి చేస్తున్నావేంటి? మరి నీ గురించి రాయబడినవన్నీ వదిలేసావేంటి? ఎంత దారుణం అండి. ఒక మాట చెప్పనా, ఇంకొక మాట యేసుప్రభు గురించి. మత్తయి సువార్త ముగించేస్తాను, ఇక చివరి మాటలు చూడండి. మత్తయి సువార్త 26-24 చదవండి. మత్తయి సువార్త 26-24. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. అక్కడ ఏం రాయబడింది చెప్పండి? మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు. అంటే ఏంటి ఆయన పోవటం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సిలువ యాగానికి. సిలువ యాగం నా గురించి రాయబడింది. మేకులు ఎంచుకోవాలి, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, బల్లెపు పోటు, ఈ రక్త అర్పణ, ఇదంతా నా గురించి రాయబడింది. రాయబడిన ప్రకారము నేను సిలువ మరణానికి వెళ్ళిపోతున్నాను. మధ్యలో అనవసరంగా దూరేశాడు వీడు. ఎవరు? ఇస్కరియోతు యోధాగాడు. ఆడు అప్పగించకపోతే యేసు చచ్చిపోడండి. మీరు బాగా ఆలోచించండి. చచ్చిపోవడానికే వచ్చాడు ఆయన. వీడు మధ్యలో 30 వెండినాళ్ళకి ఆశపడి మా యేసు ప్రభు నేను అప్పగించేస్తాను, చంపేయండి. ఆయన చూసి జాలిపడుతున్నాడు. ఆ రోజు రాయబడిన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను, మధ్యలో వీడు అనవసరంగా ఎంటర్ ఈడిపోతున్నాడు నరకానికి. ఇది ఎలాగుంటుందంటేనండి, ఆల్రెడీ ఉరిశిక్ష అయిపోయి ఖైదీ లోపల ఉన్నాడు జైల్లో. ఈ లోపు ఎవడో వెళ్ళి గనతో కాల్చేసాడు అనుకోండి, ఆయన ఎలాగో ఉరైపోవడానికే జైల్లో ఉన్నాడు. మధ్యలో వీడు కోపం అక్క గనతో కాల్చేశాడు. ఇప్పుడు ముందు ఉరే ఉన్నారా? ఎవరు వేస్తారు చెప్పండి? చేసిన నీ చేస్తారు. అలాగే ఇరుక్కుపోయాడండి యోధాగడ్డి. ఆయన ఎలాగో చనిపోవడానికి వచ్చాడు, ఆయన ఎలాగో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ లోపు వీడు ఎక్స్ట్రా చేసాడు. వెండినాళ్ళు ఇస్తాను, మా ప్రభుని అప్పగించేస్తున్నాం. అదే ఆ సందర్భం మీరు చదువుకుంటున్నది. వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు, కానీ ఎవని వలన మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. వాడు పుట్టి ఉండని ఎడల వాళ్ళకి మేలు కలిగేది. పుట్టి నన్ను అప్పగించే ఈ పాపిష్టి కార్యక్రమానికి వాడు ఒడిగట్టి అనవసరంగా నరకానికి వెళ్ళిపోతున్నాడు వీడు. చూసారా? వ్రాయబడలేదు. ఒరే నువ్వు సువార్త చేయరా, దేవుడి గురించి బ్రతకరా అంటే వ్రాయబడనిది చేశాడు యోధా. యేసుప్రభుని అప్పగించటం పోయాడు. నువ్వు పుట్టింది సువార్త చేయడానికి, నువ్వు పుట్టింది దేవుడి గురించి చెప్పడానికి, నీ అవయవాలు దేవుడికి ఇచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఏం జరుగుతుంది చెప్పండి మన జీవితంలో? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇలాంటి బోర్డు ప్రసంగాలు విన్నామండి మేము, వచ్చిన వాళ్ళు అందరూ ఇదే చెప్తారు, మీరు దేవుడి కోసం పుట్టారు, దేవుడి కోసం బ్రతకండి, ఆ తర్వాత చూద్దాంలేండి అని అనుకుంటున్నారేమో. ఇలా నెగ్లెక్ట్గా ఏమండి తర్వాత చూద్దాంలేండి, ఏం జరిగిందిలేండి, ఈ 2000 సంవత్సరాల నుంచి ఇలాగే బోధ జరుగుతుందండి, ఎవడ చేస్తున్నాడండి పని చేయకపోతే ఏం జరుగుతుందండి అని చాలామంది ఎలాగుంటారంటే నిబ్బరంగా ఉంటారు. మీ నిబ్బరాన్ని తీసేస్తాను ఇప్పుడు ఒక వచనం చూపించి. భూమి మీద ఉన్నంత కాలం నిబ్బరంగా ఉండు, నేను ఎవడు ఏమండో, దేవుడి గురించి బ్రతికినా ఏమండో, బ్రతకకపోయినా ఏమండో, మీరు సభలకు వచ్చి కూర్చున్న దేవుడు ఏమండో, రాకపోయినా ఏమండో, నువ్వు సువార్తకి వెళ్ళినా ఏమండో, సువార్తకు రాకపోయినా ఏమండో, ఎప్పటి వరకు ఏమనడు తెలుసా? బ్రతికున్నంత కాలం ఏమనడు, చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడో చూడాలి. ఇప్పుడు లాస్ట్ అనమాట ఇది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఓపెన్ అయిన మండరిలో ఏమి విప్పాడట? ఏంటి గ్రంథాలు? తల్లి గర్భంలో మీరు పిండంగా ఉన్నప్పుడు అవయవాలను కొడుతూ రాసుకున్నాడు కదా నీతో ఒక డైరీ, అది ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? తీర్పు రోజు ఓపెన్ అయింది. ఇది మరణ దినం తర్వాత ఓపెన్ అయింది. భూమి మీద ఉండగా ఓపెన్ అవ్వదు. బైబిలే
భూమి మీద ఉండగా బైబిల్లో దేవుడు ఎలా బ్రతకమన్నాడో, నీ గురించి ఏం రాశాడో అన్నీ ఇక్కడ ఉంటాయి. రాయబడి ప్రకారం నువ్వు బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత డైరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది, ఏముందట? అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం కూడా విప్పబడింది. నీ డైరీ ఓపెన్ అయింది, జీవ గ్రంథం కూడా ఓపెన్ అయింది. జాగ్రత్త చదవండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. దేనిని బట్టి తీర్పు నాకు చెప్పండి ఇప్పుడు. ఆ గ్రంథములో వ్రాయబడిన క్రియలను బట్టి మృతులకి ఏం జరుగుతుంది? తీర్పు. ఒరే తన డైరీ ఓపెన్ చేయి అన్నాడు. డైరీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు బాబు వీడు భూమి మీదకి వెళ్ళింది? 1970లో వెళ్ళాడు తండ్రి. ఎన్ని రోజులు బాబు వీడు పొట్టలో ఉన్నాడు? 270 రోజులు పొట్టలో ఉన్నాడు డాడీ. ఎన్నో రోజు బాబు భూమి మీదకి వెళ్ళాడు? 271 డాడీ. ఆ 271లో అయితే మరి ఆ 3 సంవత్సరాలు వదిలేయండి, వీడికి ఏమి రాదు కదా, చిన్నోడు కదా. రైట్, 3 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేశాడు? స్కూల్కి వెళ్ళాడు ప్రభువా. సండే స్కూల్కి వచ్చాడో లేదో చూడు పుస్తకంలో. రాలేదు ప్రభువా. ఇంతకీ వీళ్ళ అమ్మ ఎవరో చూడు బాబు, ఆవిడ పుస్తకం ఉంది. ఎలాగొంది చూడండి, పుస్తకాలు ఎలాగో ఓపెన్ అవుతున్నాయో. ఈడు సండే స్కూల్కి రాలేదు, ఈడు పుస్తకం పక్కనే వీళ్ళ అమ్మ పుస్తకం ఓపెన్ చేశారు. ఆ పుస్తకం అంటే సినిమాలే ఉన్నాయి, మొత్తం జబర్దస్తులు సీరియల్లే ఉన్నాయి. కార్తీక దీపాలలో నువ్వు వీళ్ళిద్దరూ ఎలాగొంచి నాన్ డైరీ ఓపెన్ చేయంటాడు. అప్పుడు ఆ నాన్ డైరీ నిండా రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ ఏమవుతుంది, తెలుగుదేశం ఏమవుతుంది, మొత్తం రాజకీయాలే ఉన్నాయి, న్యూస్లే ఉన్నాయి, వార్తలే ఉన్నాయి. బాబు దేవుడు ఏమి లేవో వీళ్ళ కుటుంబంలో, ఏమి లేవు. ఆ డైరీలకు ఒక నమస్కారం నాయన మూసేయి. వీళ్ళని అర్జెంటుగా పట్టుకెళ్ళి ఎక్కడేసేస్తావు? వేసేయి, కాల్చే వీళ్ళని. నేను రాసింది వాళ్ళు చేయలేదు కదా భూమి మీదకి వెళ్ళి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ దినాలన్నీ రాసుకుని కదా వాళ్ళకి ఇచ్చాను. నా కోసం పని చేస్తానని కదా బ్రతుకునిచ్చాను. అది చేయనోళ్ళు నా దగ్గర ఎందుకు నాయన? ఏమన్నా ఇది ఎప్పుడు అడుగుతున్నాడు ఇది? మృతులకు తీర్పు దినాన్న భూమి మీద అనుకుంటా నేను దేవుడు పని చేయనండి, మీరు ఏం చేస్తారు? మీ దిక్కున్న చోట చెప్పుకోండి. ఇండైరెక్ట్గా అదే అంటాం మనం సేవకుల్ని, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము రావు, మాకు ఉద్యోగం ఉంది. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు పెళ్ళి ఉంది, మేము పెళ్ళికి వెళ్తున్నాం, మేము రావు మీటింగ్కి, మేము రావు సువార్తకి. భూమి మీద డైలాగ్ లేగా ఉంటాయి, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుగానే ఉంటుంది. పైకి రండి, లోపల అదే ఫీలింగు. సేవకుడు అంటే చిన్న చూపు కదా. పాస్టర్ గారు అంటే ఆడేదో బైబిల్ పట్టుకుని తిరుగుతాడండి, మనం హీరోలు అండి. బాబ్బా, హీరోలు అందరూ పుస్తకాలు ఓపెన్ అయిన రోజు ఏమైపోతారో తెలుసా? అది ఉంటుంది కథ. అప్పుడు దేవుడిలో కనపడ్డు. దేవుడు ఎలా కనపడతాడు తెలుసా? విలన్లా కనపడతాడు. మాస్టర్ మంచోడే, బెత్తి పట్టుకున్న రోజు ఎలాగుంటాడు? బెత్తి పట్టుకున్న రోజు మాస్టర్ ఎలా కనపడతాడు మీకు? ఈడేట్రా బాబు సడన్గా ఈ రూపం ఎత్తాడు. రోజు నాయన బాగున్నావు అంటాడు, హోంవర్క్ చేయని రోజు బెత్త పట్టుకుంటాడు. గ్రంథాలు విప్పిన రోజు దేవుడు అలాగే కనబడతాడు ఒక్కొక్కడికి. ఈడి పుస్తకం ఓపెన్ చేయి, ఈడి పుస్తకం 3వ సంవత్సరం, సండే స్కూల్ లేదు, పోనీ 3లో వెళ్ళలేదేమో, 5వ సంవత్సరాన్ని ఏం చేస్తున్నాడు చూ, రాలేదు ప్రభువా. 10కి చూడు, హాస్టల్కి వెళ్ళిపోయాడు ప్రభువా. ఎక్కడికి? చదువుకోవడానికి. పోనీ 10కి వెళ్ళిపోయాడా? 20కి ఏం చేస్తున్నాడు చూడు. ఎందుకంటే అన్ని చూడాలంటే టైం వేస్ట్. ఒకటే ఇద్దరు కోట్ల మంది నిలబడ్డారు ముందు. ఈడు 20కి ఏంటో చూడండి ఆయన. 20కి పచ్చి తాగుబోతు అయిపోయాడు ప్రభువా. 20కి అమ్మాయిలు వేసుకుని బైకుల మీద ఆ బీచ్లో తిరుగుతున్నాడు ప్రభు, కాకినాడ బీచ్ల్లో. పుస్తకాలు అయ్యి బాబోయ్, మీ పుస్తకం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తుంటే దేవుడు చదువుతుంటే ఏ పేజీ చదివేస్తాడో, ఏ పాపం బయటకు వచ్చేస్తుందో, ఏ పేజీ తిప్పుతాడో. బీచ్ తిప్పుతాడేమో, ఆ బీచ్తో అమ్మాయితో ఉన్న తిప్పుతాడేమో, అమ్మాయితో రూమ్లో ఉన్న తిప్పుతాడేమో. ఎలాగుంటా చెప్పండి జీవితం? గుండెల పరిగెట్టదు, రైలు పరిగెడుతున్నట్టు. పేజీ ఓపెన్ చేయగానే కథ అంతా బయటకు వచ్చేస్తుంది. సిగరెట్లు తాగుతున్నవి, మందు తాగుతున్నవి, బూతులాడుకుంటున్నవి, ఎవరినో కొడుతున్నవి, ఎవరినో తిడుతున్నవి, ఎవరి మీద తిరగబడిపోయినవి, ఎవరి గొడవలు, బూతులు, కొట్లాట్లు, పాపాలు, పుస్తకం నిండా ఇవే ఉన్నాయి. ఏం చేయాలి? మనిషిని ఏం చేయాలి? వీడి పేరు జీవగ్రంథంలోకి ఎక్కలేదని ఆయన ఎక్కలేదు. ఏం చేస్తే ఎక్కుతుంది జీవగ్రంథంలోకి పేరు? డైరీలో ఉన్న పేరు జీవగ్రంథంలోనికి ఎక్కాలంటే ఏం చేయాలి తెలుసా? సువార్త చెయ్యాలి.
వచనం చూపించాలి కదా, మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ ఒక్క మాట రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక, త్వరగా చదివండి అమ్మ చదివే వాళ్ళు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన ఆ సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు, అండర్లైన్ చేసుకోండి, పెళ్లి పనులు కాదవి, మంచి పనులు కాదవి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇదిగో ఈరోజు వీళ్ళు 3 రోజులు సభలు పెట్టారు కదా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. నిజంగా మీకు దేవుడి మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు జరిగిస్తున్న ఈ సువార్త కార్యక్రమానికి మీరు కూడా సహకారులుగా మారండి. కానుకలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు అందులో కానుక వేసిన దేవుడికి ఏదో ఒకటి కానుకగానన్నా ఇవ్వండి. జరుగుతున్న ఈ మహా ₹1,000 కార్యక్రమానికి కనీసం సహకారులుగా మారండి. అలా మారితే ఆ సహకారుల పేర్లు చూసారా, సువార్త నువ్వు చేయవేమో, చేస్తున్న వారికి కనీసం సహకారంగా నిలబడొచ్చు కదా, వాళ్ళ వెనకాల వెనుదన్నుగా ఉండొచ్చు కదా. ఎందుకు తమ్ముడు ₹1000 నువ్వు పెట్టుకో, ఈ 2000 నువ్వు పెట్టుకో, ఈ 500 పెట్టుకో, టెంట్ హౌస్ వేయించు, ఒక రోజు మా పేరుతో భోజనాలు పెట్టించు, ఒకరోజు ఈ వేదిక మీద ఉన్న వాటికి ఏమన్నా దైవజనులకి ఏదైనా భోజనం పెట్టు. ఏనాడు అన్నావు నువ్వు? ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి నీ జీవితంలో? అవి లేనప్పుడు జీవ గ్రంథంలోనికి నీ పేరెక్కాలి అంటే సువార్త పనిలో నువ్వు ఎలా ఉండాలట? సహకారి. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలోకి ఎక్కుతాయి. డైరీ ఓపెన్ చేసినప్పటికీ అలాంటి పనులు ఏమి లేవు. ఓ సువార్తకు సహకారం లేదు, సువార్తకు వెళ్ళటం లేదు, దేవుడు లేడు, దేవుడు సన్నిధి లేరు. ఆ డైరీ అంత పాపాలు, ఆ డైరీ నిండా సొంత పనులు, ఆ డైరీ నిండా సొంత కార్యక్రమాలు, ఆ డైరీ నిండా పెళ్లిళ్ళు, ఆ డైరీ నిండా బర్త్డేలు, ఆ డైరీ నిండా విందులు, ఆ డైరీ నిండా వినోదాలు, ఆ డైరీ నిండా ఇందా చెప్పాను కదా దేవుడి పేరట రికార్డింగ్ డ్యాన్సులు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూస్తారా? అక్కడికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును. చూసారా, సాకారుల పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నాయి. వీడి పర్సనల్ గ్రంథాలేమో గొప్పలుగా ఉన్నాయి. అది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరు. ఎందుకంటేనండి, మీ డైరీలో మీ పేరు రాసుకుంటాడు, పక్కనే మీరు చేయవలసిన పనులు రాసుకుంటాడు, ప్రతిరోజు మీరు చేస్తున్నవన్నీ కూడా రాసేసాడు. తెలుసా మీకు? నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలియను అన్నాడు కదా. చూసి ఊరుకున్నాడు అనుకున్నారు. ఇంతకాలం మీరు ఊరుకోవటం లేదు. మీరు చేసినవన్నీ అక్కడ రాస్తున్న డైరీలో చివరిలో చెప్దాం వీడి సంగతని. నువ్వు చేసినవన్నీ చూసి రాసేశాడు. నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ దేవుడి దగ్గర డైరీ ఉంది. ఇప్పుడు మరణం తర్వాత ఓపెన్ చేస్తాడు దాన్ని. భయపడు, నిబ్బరంగా ఉండకండి. 30 ఏళ్ళు గడిచిపోయి ఏం చేశాను, 40 ఏళ్ళు గడిచిపోయి ఏం చేసేసాను, నా జీవితం ఏంటి ఇలా వృధా అయిపోయింది దేవుడి కోసం ఉపయోగపడకుండా. ఎవరికి ఉందండి భయం? ఎవరికి లేదు. బైబిల్ పట్టుకుంటున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, లోకంలో బ్రతుకుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, ఇదే జీవితం అనుకున్నారు. కానీ వ్రాయబడిన దినాలు అని, ఆ వ్రాయబడిన దినాలు అంటే దేవుడి పని కోసము అని ఎవ్వరు చెప్పలేదు ఎంతకాలం. అందుకే మేము సభలు పెట్టేటప్పుడు మా ప్రతి ప్రసంగికుడు చెప్తాడు, సత్యవాక్యం ఇది, ఈ వాక్యం వినడానికి రండి అని. ఇదేమా ధైర్యం? బైబిల్లో ఉన్నది చెబుతున్నాము గనుక. తర్వాత చూడండి, వెంటనే ఉంది అక్కడ, ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. 14వ వచనానికి వెళ్ళిపోదాం. 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడి ఉండని ఎడల, కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఎలాగుంది? ఇప్పుడు పేరు ఎక్కడ ఉండాలి? గిన్నీస్ బుక్లో ఎక్కకపోయినా పర్వాలేదు, మీరు లెమ్కా బుక్లోకి ఎక్కకపోయినా పర్వాలేదు. ఎందులోకి ఎక్కాలి ఇప్పుడు మీ పేరు? జీవ గ్రంథంలో. ఏం చేస్తే ఎక్కుతుంది పేరు?
సువార్త పనిలో ప్రయాసపడు. నీకు ఇవ్వబడిన దేహాన్ని దేవుడి కోసం ఇయ్యి, కనీసం సహకారిగా నిలబడు, నీ పేరు జీవగ్రంథంలోనికి ఎక్కుతుంది. ఇందాక నేను కొంచెం స్లిప్ అయిపోయాను లేండి. 32 అధ్యాయం చదివించుకుంటూ వచ్చేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 32లో ఈ దూడను చేసిన తర్వాత దేవుడికి కోపం వచ్చేసండి, మోషే పక్కకి జరుగు, ఈ పాపం చేసిన జనాలందరినీ కూడా చంపేస్తాను అన్నప్పుడు వాళ్ళని బ్రతికించుకోవడానికి మోషే అడ్డుపడుతూ అంటాడండి, దేవా నీకు కోపం వస్తే ఆ జీవగ్రంథంలో దేవుడు పనిచేస్తున్నందుకు నా పేరు రాసుకున్నావు కదా, నీకు కోపం వస్తే నా పేరు తుడిచే ఆ జీవగ్రంథంలో నుంచి, వీళ్ళ మాత్రం చంపొద్దు ప్రభువా అన్నాడు. ఎంత మంచి త్యాగాన్ని కొడిగట్టాడు తెలుసండి మోషే గారు. అక్కడ లేదు, అప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు నేనెందుకు తుడుస్తాను, జీవగ్రంథంలోంచి నీ పేరు ఎందుకు తుడిచేస్తాను, అక్కడ సింహాసనం వద్దనుకుని వీళ్ళతో ఎన్ని శ్రమలు పడుతూ వీళ్ళందరైనా నా మాటల్లో ఉంచుతున్నా, నీ పేరు ఎందుకయ్యా తుడుస్తాను. ఎవడైతే పాపము చేశాడో, నిర్గమకాండం 32, 33 చదువుతున్నాను నేను, ఎవడైతే నా ఎదుట పాపం చేశాడో, ఎవడైతే నేను చెప్పినట్టుగా బ్రతకటం లేదో వాడి పేరు నేను తుడిచేస్తాను, నా గ్రంథంలో నుంచి తీసేస్తాను. గ్రంథంలోంచి పేరు తీసేస్తే ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు అగ్నిగుండానికి పోతాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు 2వ మరణానికి, నిత్యాగ్ని దండనకు వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, జీవితాలు ఇంత ప్రమాదంలో ఉంటే నిబ్బరంగా ఎలాగయ్యా ఉంటున్నారు మీరు? ఈ రహస్యాలన్నీ మీకు తెలియకపోతే దేవుడి దగ్గరకు వచ్చి బైబిల్ని అడిగి నేర్చుకుని జీవితాలను బాగు చేసుకోవాల్సిన మనం హాయిగా తినేసి పడుకుంటున్నాం, మనకి ఏ ప్రమాదం లేదు అన్నట్టుగా. నిత్యాగ్ని దండన సిద్ధంగా ఎదురు చూస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు భూమి మీద జరిగించకపోతే మరణం తర్వాత నీ పుస్తకం ఓపెన్ అయిపోద్ది. ఏం చేసావు భూమి మీద, నీ కార్యక్రమాలు ఏవని అడుగుతాడు దేవుడు. ఏం చూపిస్తావు? ఇంకో మాట అడుగుతానండి, ఏ గ్రంథంలో పేరు లేకపోయినా పర్వాలేదు, భూమి మీద ఏమంటే అప్పుడప్పుడు చూడండి పరీక్షలు రాసినప్పుడు ఈ రిజల్ట్ చూసుకోవడానికి వెళ్తాడు పొరుగున. పరీక్షలు అయిపోయిన తర్వాత విద్యార్థులు రిజల్ట్ చూసుకోవడానికి వెళ్తారు నెంబర్లో. ఆ నెంబర్లో ఆడి పేరు మిస్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? పోయిన పేరు మిస్ అయిపోయింది అంటే నేను ఏమైపోయాను? పేరు మిస్ అయిపోయిందంటే నేను ఏమైపోయాను? ఫెయిల్ అయిపోయాను. జీవగ్రంథంలో నుంచి నీ పేరు ఎగిరిపోయిందంటే నువ్వేమైపోయావు? ఫెయిల్. నీ జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయింది, వెళ్ళిపోయావు. 60-70 ఏళ్ళు భూమి మీద నిబ్బరంగా బ్రతికి ఎవరి కన్న తండ్రి కలలను పండించనందుకు, ఆయన కోసం నువ్వేమి చేయనందుకు, ఆయనకి ఇష్టానుసారుడుగా నువ్వు బ్రతకనందుకు, ఈ పాపము, ఈ లోకము, నీ స్వప్రయోజనాల కోసం నీ జీవితాన్ని అంతా ఖర్చు పెట్టేసినందుకు జీవగ్రంథంలో నుంచి నీ పేరు తీసేస్తాడు. దయచేసి రాత్రి మీకు మరలా చెప్తున్నది ఒకటే, వాక్యాన్ని నమ్మండి, బైబిల్లో ఉన్నవి నమ్మండి, బైబిల్లో ఉన్న వాక్యాలకు భయపడండి. నేనేం చేశాను ఇప్పటి వరకు? మోషేకి 80 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలిసింది సత్యం, నువ్వు పుట్టింది మోషే గారు నాయకుడిగా దేవుడు పని చేయడానికి అని. దేవుడు పనిలోకి వచ్చేసాడండి. ఈ రాత్రి మీతో చెప్తున్నాడు దేవుడు, మీరు పుట్టింది దేవుడి కోసం అని, దేవుడు పని చేయడానికని. ఎలా చేయాలో మాకు తెలియదు అంటున్నారా? ఇది కన్వీనర్లను కలవండి, మీరు కన్వీనర్ని కలవండి, వాళ్ళు చెప్తారు. బోల్డ్ అనే సువార్త పనులు మీకు అప్పగిస్తారు. ఇదిగో వేదిక మీద ఈ లోకల్గా ఉండే దైవజనులు అండి, వేదిక మీద ఉన్న వీళ్ళందరూ, వీళ్ళని కలవండి. పలానా ప్రాంతంలో సువార్తం తమ్ముడు, పలానా ప్రాంతంలో సబంధు తమ్ముడు, పలానా ప్రాంతంలో బైబిల్ తరగతులు జరుగుతున్నాయి తమ్ముడు, పలానా ప్రాంతంలో బైబిల్ కాలేజీ తమ్ముడు, రండి కలవండి, దేవుడు పని చేయండి, మీ జన్మను పండించుకోండి. మీ జన్మ ఏమండి నిజంగా చెప్తున్నాను, జీవగ్రంథంలోనికి మీ పేరుని ఎక్కించుకోవడానికి ఇప్పటికీ మీ జన్మకి ఇంకా అవకాశం ఉందండి. అందుకే ఈ మీటింగులు పెట్టాడు, పిలుస్తున్నాడు. మొదటి రోజే ఈ సంగతులన్నీ చెప్పాడు. కనుక రేపటి నుంచి ఇంకా మరిన్ని ఉన్నతమైన సంగతులు మీరు నేర్చుకుందరు కానీ